హాయ్ అండి. ఇవాళ మన వీడియోలో రెస్టారెంట్ స్టైల్ ఎగ్ కర్రీ, చపాతీ, పుల్కా, రైసు, బగారా రైసు ఎందులోకైనా తినే కొద్దీ ఇంకా తినాలనిపించేంత కమ్మగా ఉంటుందండి. నేను చెప్పిన స్టెప్స్ ఫాలో చేశారంటే రెస్టారెంట్ కన్నా మీరే బెస్ట్గా చేస్తారు. మరి ఈ రెసిపీ నేను ఎలా చేశానో మీకు అర్థమవుంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకెందుకంటే ఆలస్యం రండి రెసిపీ చేసేద్దాం. ఎగ్ కర్రీ చేయడానికి ముందుగా మనం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని టేబుల్ స్పూన్ ఆయిల్, ముందుగానే ఉడికించి పెట్టుకున్న 10 కోడిగుడ్లు, పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ కారం. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని కోడిగుడ్లని ఫ్రై చేసుకుందాం. కోడిగుడ్లు వేగాయండి. నాకు ఈ కోడిగుడ్లు ఫ్రై చేసుకోవడానికి 5 నిమిషాలు టైం పట్టింది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడైందండి. సన్నగా కట్ చేసిన 100 గ్రాముల ఉల్లిపాయలు. ఇప్పుడు ఈ ఉల్లిపాయలని రంగు మారేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు ఈ రకంగా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఓ 10 బాదం పప్పు, 10 జీడిపప్పు, 6 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం, కొద్దిగా కొత్తిమీర కాడలు, కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఇదే కళాయిలో ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడైందండి. సన్నగా తరిగిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ. ఈ ఉల్లిపాయ ముక్కల్ని మంచి బంగారు వర్ణం వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు మంచి బంగారు వర్ణంలోకి వచ్చాయండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ను పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగిందండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్లు కారం, టీ స్పూన్ జీలకర్ర పొడి, టీ స్పూన్ ధనియాల పొడి, టీ స్పూన్ గరం మసాలా. ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ఒక 100 ml పెరుగు. కర్రీలో వేసేటప్పుడు ఫ్రెష్ పెరుగే వేసుకోవాలండి. పులిసిన పెరుగు వాడకూడదు. ఇది ఫ్రెష్ పెరుగు. ఇప్పుడు ఈ మసాలాలన్నిటినీ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. 2 నిమిషాలు ఇలా వేపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ కాజు పేస్ట్ను వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే 50 ml నీళ్ళు కూడా పోసుకుందాం. స్టవ్ని సిమ్లోనే ఉంచుకొని 7 నుంచి 8 నిమిషాలు ఇలాగా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకుంటే మనకు మసాలా అంతా ఉడికి ఆయిల్ అంతా పైకి రావాలి. 8 నిమిషాలు అయిపోయిందండి. మనం వేసిన మసాలాలన్నీ చక్కగా ఉడికి ఇలా ఆయిల్ పైకి వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న 200 గ్రాములు టమాటా. ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసుకొని ఒక 100 ml నీళ్లు పోసుకుందాం. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ని సిమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటా ముక్కలన్నీ మెత్తబడేంత వరకు ఉడికించుకుందాం. టమాటాలన్నీ మెత్తబడ్డాయండి. నాకు ఈ టమాటాలు మెత్తబడ్డానికి 8 నిమిషాలు పట్టిందండి. అదే నాటు టమాటాలు అయితే 5 నిమిషాల్లో ఉడికిపోతాయి. ఇవి హైబ్రిడ్ కదా. నాకు ఇంకో 3 నిమిషాలు ఎక్కువ టైం పట్టింది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్. ఈ కర్రీకి ఈ స్టేజ్లో వేసుకోవాలండి. మనం ఎందుకంటే స్టెప్ బై స్టెప్ వాటర్ పోసుకుంటూ దీన్ని ఉడికించుకుంటూ ఉన్నాం కాబట్టి మనకు అప్ అండ్ డౌన్ అవుద్ది. ఈ స్టేజ్లో వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది.
ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఈ కోడిగుడ్లను వేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్ది కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం. మన రెస్టారెంట్ స్టైల్ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను చేసినట్లుగా స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి చేస్తే రెస్టారెంట్ కన్నా బెస్ట్గా వస్తుందండి. చపాతీ, పుల్కా, రోటీ, రైసు ఎందులోకైనా చాలా కమ్మగా ఉంటుందండి. మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం.